హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం ఎపిసోడ్ 4. అంబాదేవి భీష్ముడి గురువైన పరశురాముడి దగ్గరికి ఎంతో కష్టపడి వెళ్ళింది. పరశురాముడు, ప్రభు నాకు న్యాయం చేయాలని కోరింది. నీకు జరిగిన అన్యాయం ఏమిటి? నీకు ఎవరు అన్యాయం చేశారో చెప్పు అని అన్నారు. నీకు న్యాయం కావాలంటే హస్తినాపురంలో భీష్ముడి వద్దకు వెళ్ళు. అతడు తప్పకుండా న్యాయం చేస్తాడు. తనకు అన్యాయం చేసిందే భీష్ముడని అంబాదేవి అంటుంది. అప్పుడు పరశురామ ప్రభు, ఇది అసంభవం. భీష్ముడు ఎన్నడూ అధర్మం చేయడు, అన్యాయం ఎవ్వరికీ చేయడు అని చాలా గట్టిగా చెప్తాడు. భీష్ముణ్ణి అనుమానిస్తే తన శిక్షణ మీద నమ్మకం పోయినట్టే అని పరశురామ ప్రభువు అంబాదేవితో అంటాడు. నేను ఎంతమాత్రం భీష్ముడితో యుద్ధం చేయడానికి ఒప్పుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరశురాముడు. విచిత్ర వీరుడికి అంబాలికలతో వివాహం జరిగింది. రాజ్యాభిషేకం చేస్తున్నారు. సింహాసనం మీద కూర్చోకముందే విచిత్రవీరుడు మరణించాడు. విచిత్రవీరుని మరణంతో హస్తినాపురం దుఃఖసాగరంలో మునిగిపోయింది. భీష్ముడు సూర్యభగవానుడి మీద బాణంతో సంధిస్తాడు. నీ పుత్రుడు యముడికి చెప్పి నా తమ్ముడి ప్రాణాలు తిరిగి తీసుకురావాలి అని అంటాడు. ఈ హస్తినాపురాన్ని ఎవరు పరిపాలిస్తారని చాలా రోధిస్తాడు. రాజమాత అంబిక దగ్గరకు వచ్చి దుఃఖించకండి అని చెప్పి దుఃఖించకుండా ఎలా ఉంటాము రాజమాత? మాకు సంతానమా, సౌభాగ్యమా ఏమీ లేవు అని చాలా బాధపడుతూ ఉంటారు. నేను రాజమాతను, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్తుంది. మాకు ఎలా సంతానం కలుగుతుంది రాజమాత అని ప్రశ్నిస్తారు. మహారాజు చనిపోతే ఆ రాజ్యాన్ని పాలించడానికి సంతానం లేకపోతే ఒక దేవర ధర్మం అని ఉంటుంది. దాని ద్వారా సంతానం కలగవచ్చు. తపోఋషి వేదవ్యాసుని మాధ్యమం ద్వారా సంతానం కలుగుతుందని చెప్తుంది. ఇందుకు మేము అంగీకరించం. మీరు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అని ప్రశ్నిస్తారు. నేను రాజమాతని, ఎవరిని అడగాల్సిన పని లేదు. నేను చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి నేనే నిర్ణయం తీసుకున్నాను. అందుకు మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి వెళ్ళిపోతుంది. వేదవ్యాసుడు మాధ్యం ద్వారా అంబికకు ధృతరాష్ట్రుడు పుడతాడు. అంబాలికకు పాండురాజు పుడతాడు. అక్కడ దాసి కూడా ఉంటుంది. దాసికి విదుర పుడతాడు. ఈ విషయం రాజమాతకి చెప్తారు. ముగ్గురు సంతానం కలిగింది అని. దాస్యపుత్రుడు మన హస్తినాపురానికి రాజు కాదు అని రాజమాత చెప్తుంది. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుడతాడు. అందుకు గల కారణం అంబిక వేదవ్యాసుని శక్తిని తట్టుకోలేక కళ్ళు మూసుకుంటుంది. అందువల్ల అంధుడైన ధృతరాష్ట్రుడు పుడతాడు. అంబిక ఎంతో రోధిస్తుంది. తన కుమారుని చూసి అంధుడు పుట్టాడని బాధపడుతుంది. భీష్ముడు వచ్చి, బాధపడకు, నేను తినకి శిక్షణ ఇస్తాను, తినని ఒక యోధుడిగా నేను చేస్తాను అని అంటాడు.